మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు స్వీట్ లడ్డు, మేతిచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి వేసుకుందాం. దీనిలో చిటికెడు వంట సోడా, 2 టేబుల్ స్పూన్లు రవ్వ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా నీళ్లు పోసి బూందీ వేయడానికి అనువుగా శనగపిండిని కలుపుకుందాం. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసుకొని కలుపుకుందాం. కలర్ బాగా కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బూందీ వేసుకుందాం. ఇలా ఆయిల్ కాగిన తర్వాత దానిలో ఇలా బూందీ వేసే జారా ఉంటుంది. దీనిలో కొద్దిగా పిండి వేసుకొని అటు ఇటు కదుపుతుంటే బూందీ నూనెలో పడుతుంది. మేతిచూర్ లడ్డు అంటే బూందీ చిన్నగా ఉంటుంది. అలా దొరకనప్పుడు ఇలాంటి జారాతో కూడా బూందీ వేసుకోవచ్చు. ఇది మరీ వేగకూడదు, బాగా వేగినా బాగోదు. మధ్యస్థంగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేద్దాం. దీనిలో 2 కప్పులు పంచదార వేసి తీగపాకం పట్టుకుందాం. ఇలా పంచదార కరిగి తీగపాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పంచదార మొత్తం కరిగి తీగపాకం వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకొని పంచదార పాకం బూందీకి పట్టేలా బాగా కలుపుకుందాం. స్టవ్ పై ఉండగానే వేస్తే బూందీ పంచదార పాకాన్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపి దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత చల్లారుతుంది కాబట్టి దీన్ని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా లడ్డూల్లా చుట్టి దీనిపై జీడిపప్పు అలంకరించి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో సంక్రాంతి సందర్భంగా మేతిచూర్ లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. మా వంటగది ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.